తమాషా ఏంటంటే నా అంత కోపిష్టి ఎవడు లేరండి. అది ఎప్పుడో కానీ చాలా కోపం వస్తుంది. బట్ ఐ ఆల్వేస్ కీప్ మై కూల్. నేను నేర్చుకున్నదల్లా ఏంటంటే ఓర్పు మాత్రం జీవితంలో చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందండి. ఎక్కడో ఒక చోట మాత్రం తప్పదు అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఒక రోజు నైట్ ఒక చిన్న ఇన్సిడెంట్ కోసమని రేపటి నుంచి నేను సత్యం గారికి పాడను అని డిసైడ్ చేసేసాను. బికాస్ ఆఫ్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్ హీ అట్టర్డ్. నన్ను కొడుకు అని పిలిచేవాడు. ఆ ఒక మాట అన్న తర్వాత నైట్ కార్ ఎక్కుతూ విఠల్ తోటి, విఠల్ ఇక మీద నేను సత్యం గారికి పాడను, దయచేసి కాల్ షీట్ ఇవ్వద్దు. రేపు పొద్దున ఆయనదే ఉందిరా రికార్డింగ్ అన్నాడు. రేపు పొద్దునేంటి ఇక నా కెరియర్లో నేను సత్యానికి పాడను పాట అని వెళ్ళిపోయాను. మార్నింగ్ 7 o'clockకి రికార్డింగ్ థియేటర్కి వెళ్తూ విఠల్కి ఫోన్ చేశాడు. కొడుకు ఎన్నింటికి వస్తున్నాడు రికార్డింగ్కు? సార్ అదండి పక్కన పెడదామండి, మీకు పాడనని చెప్పమన్నాడు బాలు అన్నాడు. ఏమిటయా ఏంటి అట్లా అంటున్నావు? ఇప్పుడు బాలు ఇంట్లో ఉన్నాడా అన్నాడు ఆయన. ఇంట్లో ఉన్నాడండి. సరే నేను మాట్లాడతాను, ఫోన్ పెట్టేశాడు. నాకు ఫోన్ చేశారండి. హలో అంటే, కొడుకు నేను సత్యం మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. చాలా మొదటిసారిగా ఏంటయ్యా ఏదో పొరపాటున ఏదో అని ఉండొచ్చు, నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాను, ఏదో మాట్లాడేశాను, అర్థం చేసుకోలేవా? సార్ చాలాసార్లు అర్థం చేసుకున్నాను సార్, కానీ నిన్న మీరన్న మాటలు మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనంత ఇబ్బంది పెట్టే మాట్లాడారు మీరు. నేను మీతో కలిసి పని చేయలేను సార్, నేను క్షమించండి, మనం మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదామని ఒక్క మాట అన్నాడు ఆయన. నా పాట ఏమైపోతుంది కొడుకు అన్నాడు. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. సార్ ఫోన్ పెట్టేయండి సార్, నేను హాఫ్ అన్ అవర్లో రికార్డింగ్ థియేటర్లో ఉంటానన్న. అంటే ఎంత పీపుల్ లవ్డ్ మీ అండ్ హౌ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ది గివ్ ఫర్ మై సింగింగ్. అలాగే ఒకసారి మా గురుగారు కోదండపండు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు, పలానా రోజు కాల్ షీట్ కావాలి. అడ్జస్ట్ చేయడానికి ఎంతెంతో ట్రై చేశాను, దొరకట్లేదు. నేను ఎంత భయపడిపోయాను, చికాకు పడ్డానంటే నా మెంటర్కే నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నానే, ఏం చేయాలి? ఆయన చాలా కోపడిపోతారు నన్ను ఇవ్వాలనుకున్నాను. ఆయన ఎంత గట్టిగా నవ్వారంటే ఫోన్లో, నేను ఏది కావాలని కోరుకున్నానో అదే జరుగుతుంది, నాకు ఆనందం. నువ్వు నాకు కూడా దొరకనంత బిజీ అవ్వాలనుకున్నాను పంతులు అన్నారు ఆయన. సరే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు కాల్ షీట్, అప్పుడు చేసుకుంటాను పాట. ఎవరు చెప్తారండి? అలాగా సౌహృదృతం అనేది ఒకానొక పరిస్థితుల్లో ఏదో కొన్ని దౌర్భాగ్యమైన కారణాల వల్ల కృష్ణ గారికి నేను పాడను అని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక 2 ఏళ్ళు పాడలేదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ డీటెయిల్స్ అబౌట్ ఇట్, లెట్ అస్ ఫర్గెట్. కానీ ఇద్దరు మంచి మనసు ఉన్న వాళ్ళు కనుక ఒకరి కోసం ఒకరు తాపత్రయపడితే ఏమవుతుందని ఆ ఇష్యూ 5 నిమిషాలు సాల్వ్ అయిపోయింది ఒకే ఒకసారి. దట్స్ ఆల్. వి జస్ట్ మెట్ అంటే ఏమండి మనం చక్కగా పాటలు పాడుకుందామండి, రికార్డ్ చేసుకుందాం అని. సరే అయిపోయింది, ఫినిష్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, అది ఓపిక, పేషెన్స్ మేక్స్ థింగ్స్ బెటర్. ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది ఓపిక. ఎందుకంటే ఉన్నమాట చెప్పాలి, చాలా అస్తవ్యస్తమైనటువంటి నాలెడ్జ్తో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం కష్టం. తెలిసిన వాడితో పనిచేయచ్చు, ఏమీ తెలియని వాడితో కూడా చేయొచ్చండి. ఏం తెలియని వాడు ఏం చేస్తాడంటే, సార్ నాకు తెలియకుండా ఏదో పాట చేశాను, మీ చేతిలో పెడుతున్నాను, దీన్ని అందంగా పాడివ్వండి అంటాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఈ మధ్యస్థంగా ఉంటారు చూడండి, వాడికి ఏం కావాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, పాట ఏ శృతిలో చేశాడో తెలియదు. ఆ చుట్టుపక్కల వాడు జనాలంతా కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఎదురుకుండా ఒక కితాబు సంపాదించుకోవడానికి సంబంధం లేని సలహాలు ఇస్తుంటారు. అలా కాదు ఇలా కాదు. అక్కడ అలాంటప్పుడు ఒకసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది రికార్డింగ్లో. ఈ పాట నేను కనుక ఈ సందర్భంలో పాడితే నువ్వు అనుకున్నట్టు రావట్లేదు, నీకు చాలా భవిష్యత్తు ఉంటుంది, నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నావు, నేను చెడిపేస్తాను కానీ నేను వెళ్ళిపోతానమ్మా, వేరే ఎవరి చేతన్నా పాడించుకో అని చెప్పి పరిగెత్తుకు వస్తారు వాళ్ళు. సార్ వద్దులేమ్మా, నేను నిజంగా పాట పాడి చెడిపేస్తాను అని సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చొని వెళ్ళిపోతాను.